చావా ఒక సింహం కడుపున పుట్టిన ఇంకో సింహం అనే అర్థం. ఒక వీరుడు కడుపున పుట్టిన ఇంకో వీరుని కథ. మొఘల్ సామ్రాజ్యాన్ని, ఔరంగజేబుని కంటికి నిద్ర లేకుండా చేసిన ఒక యోధుడి కథ. అలాంటి యోధుడైన శంభాజీ మహారాజుని ఔరంగజేబు చాలా చిత్రహింసలు చేసి ఉరిదీసి మరి చంపిన ప్రదేశం దగ్గరికి వచ్చాము. ఇక్కడే శంభాజీ మహారాజు యొక్క సమాధి కూడా ఉంటుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్గా మనము ఈ వీడియోలో చూసేద్దాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే ధర్మవీర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ సమాధి ఏదైతే ఉందో నా వెనకాల కనిపిస్తుంది కదా, అక్కడైతే ఉన్నాము. చావా సినిమా చూసిన తర్వాత ధర్మవీర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ తిరిగిన నేల ఏదైతే ఉందో దాన్ని మీకు చూపించడానికి నేను హైదరాబాద్ నుంచి నా ప్రయాణాన్ని పూణేకైతే స్టార్ట్ చేశాను. అలా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయి చివరిగా పూణేకైతే వచ్చేసాను. ఈ పూణేకి రాగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్ తిరిగిన నేల, వాళ్ళు ప్రాణ త్యాగం చేసిన నేల. ఇక్కడ మీరు ఏ హోటల్కి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా సరే అడుగు అడుగున మీకు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు కనిపిస్తాయి. ఈ శివాజీ మహారాజ్ని, శంభాజీ మహారాజ్ని ఒక దేవుడి కంటే గొప్పగా వీళ్ళైతే భావిస్తారు. అలా పూణే నుండి ఒక 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసి చివరిగా తులాపూర్ అనే విలేజ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడే శంభాజీ మహారాజ్ యొక్క సమాధి అయితే ఉన్నది. ఇక్కడికి రాగానే ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది. దాని మీద ధర్మవీర్ ఛత్రపతి శ్రీ శంభాజీ రాజే ప్రవేశోద్వార శ్రీ క్షేత్ర తులాపూర్ అని చెప్పేసి రాసి అయితే ఉంది. అలా మనము ఆ ఆర్చ్ దగ్గర చెప్పులు వదిలేసి లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతే చివరిలో మనకి శంభాజీ మహారాజ్ గారి సమాధి అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ చుట్టుపక్కల కొన్ని సమాధులు కూడా ఉంటాయి. అండ్ దాని పక్కన ఒక నది కూడా ఉంటుంది. మీకు వాటిని క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ మీకు షాప్స్ కూడా ఉంటాయి. శంభాజీ మహారాజ్ గురించి, శివాజీ మహారాజ్ గురించి చరిత్ర తెలుసుకోవాలంటే బుక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వాటన్నిటిని మీకు చివరిలో చూపిస్తాను. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మీకు అక్కడ చివరిలో కనిపిస్తుంది కదా, ఆ చివరిలో కనిపించేదే శంభాజీ మహారాజ్ గారి సమాధి. ఔరంగజేబు ఇక్కడే శంభాజీ మహారాజ్ ఉరి తీసి మరి చంపేశాడు. ఆ ఉరి తీయడమే కాకుండా అతని బాడీని ముక్కలు ముక్కలుగా చేపించేసి పక్కనే ఉన్న నదిలో పడేశాడు. ఆ నదిని కూడా మీకు చూపిస్తాను. అప్పటికి ఇక్కడున్న ఊరి ప్రజలు ఏం చేశారంటే ఆ నదిలో ఉన్న ఆ శంభాజీ మహారాజ్ గారి బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలెక్ట్ చేసి చివరిగా అంత్యక్రియలు అయితే చేశారు. ఇప్పుడు మనము ఆ సమాధి చూద్దాము. ఇక్కడ మీరు చూసుకుంటే శంభాజీ మహారాజ్ గారి సమాధి అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ ఈ సమాధి పక్కనే మీకు శంభాజీ మహారాజ్ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో యేసుబాయి గారి ఫోటో కూడా అయితే ఇక్కడైతే పెట్టారు. మీకు కనిపిస్తుంది కదా, చూడండి ఒకసారి. చాలామంది పుట్టి కొన్ని రోజులు బ్రతికి చనిపోతారు, కానీ కొంతమంది మాత్రమే చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉంటారు. ఆ కొంతమందిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ శంభాజీ మహారాజ్. చావా అంటే సింహం కడుపున పుట్టిన ఇంకో సింహం అని అర్థం. ఆ చావా సినిమా స్టోరీయే అది. ఒక సింహం కడుపున ఇంకో సింహం పుట్టిందని. ఆ సింహం గర్జనతోటి మొఘలుని నిద్ర పట్టకుండా చేశారు. ఔరంగజేబుకి అయితే అలా కంటికి నిద్ర కూడా లేదు. చిన్న వయసు అయినా సరే శంభాజీ మహారాజ్ది ఔరంగజేబు ఇంకా మొఘల్ ఎవరైతే ఉన్నారో ఆ సైన్యానికి ఉచ్చబోయించాడు అనమాట. సో ఆ శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఏదైతే ఉందో మనం చావా సినిమాలో చూసాము. అండ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో శంభాజీ మహారాజ్ని ఎంతో హింసాత్మకంగా, చాలా కిరాతకంగా, ఘోరంగా చంపారు. ఎలా అయితే చంపారంటే ఈ చేతి గోళ్ళు ఉంటాయి కదా, ఈ చేతి గోళ్ళను పీకడము, ఇంకా వేడి వేడి సువ్వలు ఉంటాయి కదా, బాగా కాల్చిన వేడి వేడి సువ్వలు ఇలా కళ్ళలో పెట్టి కుచ్చి ఆ కళ్ళు తీసేయడము, ఇంకా నాలుగుంది చూసారా, నాలుకని పట్టుకారుతో పట్టి పీకారు, ఇంకా ఆ చర్మాన్ని అంతా ఒలిచారు. సినిమాలో కొంచెమే చూపించారు కానీ ఇంకా చాలా కిరాతకంగా అయితే హింసించారు ఆ మొఘల్ సైన్యం, ఔరంగజేబ్ అనేవాడు మొత్తం. అంతేకాకుండా అయినా కూడా చల్లారక ఆ శంభాజీ మహారాజ్ ఆ బాడీ శరీరం అంతా ఏదైతే ఉందో దాన్ని ముక్కలు ముక్కలుగా కోసేసి పక్కనే ఉన్న నదిలో పడేశారు. ఆ తర్వాత ఏమైందంటే ఈ శంభాజీ మహారాజ్ ఎవరైతే మరాఠా సైన్యం ఉన్న
వాళ్ళ ఊరు ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ ముక్కలుగా కోసిన ఆ శరీరం బాడీ ఆ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నదిలో నుంచి కొన్ని తీసుకొని వచ్చేసి వాటితోటి చివరిగా అంత్యక్రియలు అయితే చేశారు. ఇంకా చాలా కిరాతకంగా ఘోరంగా హింసించారు. చనిపోయిన తర్వాత కూడా సంభాజీ మహారాజ్ పేరుని ఇక్కడున్న ప్రజలు, ఈ మరాఠా ప్రజలు, ఇంకా చాలామంది మన హిందువులు అసలు ఎంత బాగా తలుచుకుంటున్నారంటే చాలా బాగా తలుచుకుంటున్నారు. శివాజీ ఎంత యుద్ధవీరుడో మనకందరికీ తెలుసు. శివాజీ మహారాజు అతని కొడుకుగా పుట్టిన సంభాజీ మహారాజ్ కూడా చాలా యుద్ధవీరుడు. చావా సినిమా చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇంకా మెయిన్ విషయం ఏంటి అంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరని చెప్పేసి ఒక సామెత అవుతుంది కదా. సేమ్ మనకి ఎవరు శత్రువులు ఉండరు. మన చుట్టాల్లాగానే మన దగ్గరగా తిరిగే వాళ్ళలోనే శత్రువులు ఉంటారు. ఇంకా సంభాజీ మహారాజ్ గారి విషయాలు కూడా అలానే జరిగింది. తన సొంత భార్య అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకు ఒక రాజ్యం కావడం కోసము ఈ మొఘల్ సైన్యానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంభాజీ మహారాజ్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకు ఒక షార్ట్కట్ రూట్ని అయితే చెప్పేసి అతన్ని అయితే పట్టించారు. దాని తర్వాత చాలా కిరాతకంగా ఈడ్చుకొని వచ్చేసి అతి కిరాతకంగా హింసలు అయితే పెట్టారు. అండ్ ఇప్పుడున్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో సంభాజీ మహారాజ్ గారి సమాధి అయితే ఇక్కడైతే ఉంది. అసలు ఎంత బాధ అనిపించిందంటే సినిమా చూసిన తర్వాత లిటరల్లీ నాకైతే అసలు గుండె తరుక్కుపోయింది ఆ హింసను చూడలేక. ఇంకా చాలా హింస పెట్టారు. అది సినిమాలో చూపిస్తే తట్టుకోలేరని చెప్పేసి కొంచెంగానే ఆ డైరెక్టర్ అనేది చూపించాడు అనమాట. ఇంకా చాలా కిరాతకంగా అయితే ఉంది. ఈ సంభాజీ మహారాజ్ గారి సమాధి ఏదైతే ఉందో దాని పక్కనే మీకు సంగమేశ్వర ఆలయం అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి ఇలా ద్వారం అయితే ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళిపోయి అక్కడ స్వామివారిని అయితే దర్శించుకోవాలి. అక్కడ స్వామివారు ఎలా ఉంటారు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ సంగమేశ్వర ఆలయం లోపలికి వచ్చాక మీకైతే లోపల ఒక కింద భూగర్భంలో ఉన్నట్టు మీకు ఒక శివలింగం అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది భక్తులు వచ్చేసి అయితే దండం అయితే పెట్టేసుకుంటున్నారు. చూడండి ఒకసారి. సంభాజీ మహారాజ్ని ఘోరంగా హింసించిన తర్వాత కూడా వాళ్ళకి అది సరిపోక ఏం చేశారంటే తన బాడీని అంతా ముక్కలుగా కోసి పక్కన కనిపిస్తుంది వాటర్లో అయితే వేసేశారు. తర్వాత ఈ ఊరి ప్రజలు ఏం చేశారంటే ఆ బాడీ ముక్కలు చేసిన ఏవైతేనో ఆ ముక్కల్ని కొన్ని తీసుకొని వచ్చి చివరిగా సంభాజీ మహారాజ్కి అయితే అంత్యక్రియలు అయితే చేశారు. అసలు ఎంత ఘోరం కదా, చాలా ఘోరము. అసలు ఇప్పుడు అక్కడ దగ్గరికి వెళ్ళిపోయి చూద్దాము. ఆ రివర్ దగ్గరికి, నీటి దగ్గరికి వెళ్ళిపోయి మనం ఇప్పుడైతే చూసేద్దాము. ఈ ప్లేస్లోనే సంభాజీ మహారాజ్ గారిని ఉరి తీసి చంపి బాడీని ముక్కలుగా చేసి ఈ నదిలో పడేశారు. సంభాజీ మహారాజ్ 1657 సంవత్సరంలో మే 14వ తేదీన జన్మించాడు. ఎవరికి జన్మించాడంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, సాయిబా మహారాణిలకైతే జన్మించాడు. అండ్ ఇతను పుట్టిన 2 సంవత్సరాలకి వాళ్ళ అమ్మగారు అయితే చనిపోయారు. వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత సంభాజీ మహారాజ్ వాళ్ళ నాయనమ్మ దగ్గరే ఉన్నాడు అనమాట. ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు వాళ్ళ అమ్మ నాయనమ్మ దగ్గర వండుకుంటూనే యుద్ధంలో మెలకువలు, సమయస్ఫూర్తి, తెలివితేటలు అవన్నీ నేర్చుకున్నాడు. సంభాజీ మహారాజ్కి చాలా భాషలు వచ్చు, చాలా బాగా మాట్లాడతాడు కూడా. ఇంకా ఎప్పుడు ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఇంకా సమయస్ఫూర్తికి టైంకి తగ్గట్టు ఎలా బిహేవ్ చేయాలి, ఇంకా యుద్ధంలో ఏవైతే టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు సింహం పిల్ల ఎలా అయితే ఉంటుంది, ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, సేమ్ అలానే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంతైతే స్ట్రాంగ్గా ఉండి యుద్ధం చేస్తాడో సేమ్ అలానే సంభాజీ మహారాజు కూడా అలాంటి యుద్ధ మెలకువలు అన్నీ నేర్చేసుకొని చిన్నతనంలోనే యుద్ధాలు చేయడం అయితే స్టార్ట్ చేశాడు. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎలా చేసేవాడో సేమ్ అలానే చేశాడనమాట. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత ఈ మరాఠా సామ్రాజ్యాన్ని అంత ముందు తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరో కాదు, సంభాజీ మహారాజ్ గారు. దాని తర్వాత ఏమవుతుందంటే దాదాపు ఒక 9 సంవత్సరాలు అయితే ఈ మరాఠా సామ్రాజ్యాన్ని ఏం కాకుండా, ఎవరి బారిని పడకుండా ఈ దక్కన్ భూమి ఏదైతే ఉందో ఆ మొఘల్ సామ్రాజ్యం వాళ్ళకి దక్కకుండా అయితే చేశాడనమాట. దాని తర్వాత ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరని చెప్పేసి అంటారు కదా. ఎవరి శత్రువు వల్ల సంభాజీ మహారాజ్ దొరకపోలేదు. తన ఇంట్లో ఉండే వాళ్ళ వల్లనే సంభాజీ మహారాజ్ అయితే దొరికాడు. ఆ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు పట్టించారంటే సొంతంగా తన భార్య ఎవరైతే ఉన్నారో యేసుబాయి వాళ్ళ అన్న,
అన్నలు ఎవరైతే ఉన్నారో ఆ షిర్కే ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆ ఘనోజీ అని చెప్పేసి వాళ్ళ వల్ల దొరికాడని చెప్పేసి అయితే మనకి చరిత్ర చెప్తుంది. అండ్ మీరు చావా సినిమాలో కూడా చూశారు. ఇంకా దొరికిన తర్వాత ఎంత హింసలు పెట్టారో మీకు ఆల్రెడీ తెలిసిందే. చాలా ఘోరంగా, సినిమాలో చాలా తక్కువ చూపించారు కానీ చాలా ఘోరంగా అయితే హింసలు అయితే పెట్టారు. ఇలాంటి వీరులు చాలామంది ఉన్నారు మన హిందుత్వం కోసం. ఇప్పటికీ మనము ఆలయాలకు వెళ్ళి మనం దర్శించుకుంటున్నాము, ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఆలయాలకు వెళ్తున్నామంటే వీళ్ళ వల్లనే. ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్, ఇంకా పురుషోత్తముడు, ఇంకా చాలామంది అయితే ఉన్నారు. ఇంకా మీరు పురుషోత్తముడు స్టోరీ ఉంటే ఇక మీరు పిచ్చోళ్ళు అయిపోతారు అనమాట. అలెగ్జాండర్నే, ప్రపంచాన్ని జయించాలనుకునే అలెగ్జాండర్నే దగ్గర కూడా రానికుండా అటు నుంచి అంటే పంపించారు అనమాట యుద్ధం చేసేసి. ఇంకా ఈ శంభాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో మొఘల్ సైన్యం దాదాపు 5,000 మంది వస్తే ఈయన దగ్గర దాదాపు ఓన్లీ 150 మందే ఉన్నారు. ఆ 150 మందితో ఉన్నా కూడా 5,000 మందిని దాదాపు ముప్పు తిప్పలు పెట్టి చేతే చెమటలైతే పట్టించారు, 3 చెరువులు నీళ్ళైతే తాగించాడు అనమాట. దాని తర్వాత అంతమంది ఉండి ఇక ఒక్కడే అయిపోయాడు పాపము. మొత్తం కార్నర్ చేసేసారు శంభాజీ మహారాజ్ని. దాని తర్వాత ఏమైందంటే ఈ ముఘల్స్లో ఉన్న ఔరంగజేబు ఎవరైతే ఉన్నారో శంభాజీ మహారాజ్ని వదిలేస్తా అన్నారు. కాకపోతే కొన్ని షరతులు పెట్టాడు. ఆ షరతులు ఏంటి అంటే నువ్వు హిందుత్వాన్ని వదిలేసి ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అవ్వమని చెప్పేసి. అప్పుడు శంభాజీ మహారాజ్ ఏమన్నాడు తెలుసా, నేను చావనైనా చస్తాను కానీ నేనైతే ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అవ్వను. ఇంకా కొన్ని షరతులు పెట్టాడు. ఇంకా ఆ షరతులు ఏంటి అంటే నీ దగ్గర ఉన్న బంగారం మొత్తం ధాన్యం ఏదైతే ఉందో సంపదలన్నీ మాకు ఇచ్చేసేయాలని చెప్పాడు. దాని తర్వాత ఇంకోటి ఏదైతే ఉందో షరతు, మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా మొఘల్స్లో ఉంటారు కదా సీక్రెట్గా స్పై చేసే వాళ్ళు, వాళ్ళ జాడ కూడా చెప్పమని చెప్పాడు. కొన్ని షరతులు అయితే పెట్టాడు. ఆ షరతులు వేటికి కూడా శంభాజీ మహారాజ్ అయితే అంగీకరించలేదు. చివరికి కూడా ఎంత నొప్పి లేస్తున్నా కూడా జై జగదంబ జై భవానీ అంటూనే ఆ నొప్పిని భరించాడు తప్ప. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న బ్రేకప్లకి చిన్న దెబ్బలు దేనిలా కూడా పెద్దగా ఏదో జరిగినట్టే చేస్తారు. కానీ అంత ఘోరంగా హింసించినా కూడా శంభాజీ మహారాజ్ జై జగదంబ జై భవానీ అనుకుంటూనే చేశాడు తప్ప చాలా నొప్పినైతే అనుభవించాడు శంభాజీ మహారాజు. ఆయన పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆయన పడ్డ కష్టాల్లో మనం ఇప్పటికీ చెప్తున్నా కూడా ఇంచు కూడా మనమైతే కష్టపడట్లేదు. అండ్ మన కోసం మనం పని చేసుకోవట్లేదు, మన పక్కన వాళ్ళ కోసం కాదు కదా, మన హిందుత్వానికి, మన ఆలయాలకి, మన సంప్రదాయాల కోసం మనం పని చేయట్లేదు కదా, ఆఖరికి మన కోసం కూడా మనమైతే పని చేసుకోవట్లేదు. మనము వీళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి, చాలా తెలుసుకోవాలి కూడా వీళ్ళ గురించి. ఫస్ట్ మనం తెలుసుకుంటేనే వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి అయితే అవుతుంది. ఇప్పుడు నా వెనక కనిపించేది ఎవరి సమాధి అంటే శంభాజీ మహారాజ్ ఫ్రెండ్ అయిన కవి కలశ్ అతని సమాధి అనమాట. అతని చివరి వరకు, అతను చనిపోయేంత చివరి వరకు తనతోనే ఉన్నాడు. పక్కన శంభాజీ మహారాజ్ సమాధి ఉంటే దాని పక్కన ఈ కవి కలశ్ సమాధి అనే ఉంటుంది. అండ్ చావా సినిమా చూసిన ప్రతి ఒక్కరికైతే ఇలాంటి కవి కలశ్ ఒక ఫ్రెండ్ వాళ్ళ లైఫ్లో ఉండాలని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే అలాంటి ఫ్రెండ్ ఉండాలంటే మనము శంభాజీ మహారాజు లాగా చేయాలి కదా. సో స్వరాజ్యం కోసం, దేశం కోసం, సంస్కృతి కోసం, సాంప్రదాయాల కోసము, ఇంకా మన హిందుత్వం ఏదైతే ఉందో దానికోసం కూడా పాటుపడాలి. అలాంటి ఫ్రెండ్ దొరకాలంటే మనం ఇలా కూడా చేస్తూ ఉండాలి. కానీ మనం అలాంటివి ఏం చేయము. కనీసము ధర్మవీర్ ఛత్రపతి శంభాజీ మహారాజులా కాకపోయినా కూడా సరే కనీసం కవి కలశ్ లాగా అయితే మనమైతే ఉండాలి. సో వీళ్ళ జర్నీ చూస్తేనే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మన కోసం, మన హిందుత్వం కోసం ప్రాణాలు అయితే అర్పించారు వీళ్ళైతే. అండ్ ఆ సమాధి పక్కన ఇక్కడ మీకు ఈ సమాధి కూడా కనిపిస్తూ ఉంటుంది. చూశారు కదా, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, నచ్చకపోయినా సరే, ఎలా ఉన్నా సరే మీరు కామెంట్ బాక్స్లో అయితే జై భవానీ అనే కామెంట్ అయితే చేయండి. లేదా మీకు వీలైతే ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అని కామెంట్ చేయండి. అంతకన్నా వీలైతే మీరు ధర్మవీర్ శంభాజీ మహారాజ్కి జై అని కూడా కామెంట్ అయితే చేసేయండి. అండ్ దీని తర్వాత నేనైతే ఈ శంభాజీ మహారాజ్ గురించి సంబంధించిన సిరీస్ ఏవైతే ఉందో, ఆయన పుట్టిన ప్లేస్ కానీ, లేకపోతే ఈ చావా మూవీ షూటింగ్ జరిగిన ప్లేస్ కానీ, లేకపోతే ఈ శంభాజీ మహారాజ్ ఎక్కడైతే మొఘల్ సామ్రాజ్యానికి, మొఘల్ సైనికులకు దొరికాడో అవి నేను అప్లోడ్ చేస్తాను. మీరైతే నా సిరీస్ని ఫాలో అయిపోండి. ఇంకా దీంతో పాటు నా ఇన్స్టాగ్రామ్లో కూడా నేనైతే చాలా అప్డేట్స్ పెడతా ఉంటాను, చాలా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ నేను ఏదైతే చిన్న వీడియోలు అంటే అక్కడ పెద్ద వీడియో, అక్కడ చిన్న వీడియోలు పెడతా ఉంటాను, ఇక్కడ పెద్ద వీడియోలు పెడతా ఉంటాను. ఇక్కడ ఏవైతే నేను చిన్న కవర్ చేయలేనో అక్కడ నేను రీల్స్ వైజ్గా అయితే అప్లోడ్ చేస్తాను. మీరు వీలైతే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. ఇంకా మంచి కంటెంట్ ముందుకైతే రాబోతుంది. ఈ కంటెంట్ని నేను మీకు చూపించడానికి చాలా దూరం ట్రావెల్ చేసుకొని వచ్చాను. సో మీరు తప్పకుండా చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాను.